ఇగో ఇదేనా ఇక నీ గాలి తిరుగుడు? ఎప్పుడనగా పోయిన మనిషివి, ఎప్పుడు వస్తాను? అసలు నువ్వు ఏ పని చేస్తానో కూడా అర్థం కావట్లే. ఏమైనా పనికి రాని పాటలు రాని తిరుగుడు అంతా తిరుగుకుంటూ వస్తావు. ఎప్పుడనగా పోయిన మనిషివి, ఎక్కడి దాకా తిరిగి వస్తాను? నీ కథ ఏంది? బయట ఎంత తిరిగినా ఏం లేదు, ఇంటికి వచ్చే వరకు దీంతో పెద్ద గండే ఉన్నది నాకు. ఇంటికి వచ్చే లొల్లి వశమైతలేదు నాకు. మంది అందరు ఏం పని చేస్తాను, నువ్వేం పని చేస్తాను? ఈ మీటింగ్ లని ఆ మీటింగ్ లని ఆ పార్టీలని ఈ పార్టీలని వాళ్ళు పోయి మంచిగా బిర్యానీలు మందు మట్టా తినుకుంటా రోజు 500 ఇంటికి తెస్తాను. నువ్వైతే పైసా కూడా కొరగావు. నీ తిరుగుడేందో నీ సంపాదించుడేందో నాకు ఒక్క ముచ్చట కూడా అర్థమైతలేదు. ఈ పిల్ల ఎదుగుతాంది పెళ్లికి, ఏమన్నా పట్టి ఉందా నీకు? ఏ ఓనే ఆ ఎలక్షన్ మీటింగ్లకు ఆ డబ్బులు మనకు వద్దు. అయినా నాకు అర్థం కాక అడుగుతా, ఓట్లకు పైసలు తీసుకుంటే ఏమైతుంది? మంది అందరు తీసుకుంటలేరా? ఏమో నువ్వు ఒక్కనివే తీసుకున్నాడు బాగా దీర్ఘం తీసి చెప్తావు. ఏందే ఈ లొల్లి? ఇంటికి వచ్చే వరకు ఈ ఎలక్షన్లకు పోను, ఏం పోను, ఆ పైసలు వద్దు, ఏమద్దు. అబ్బో, ఇక మంది అందరు తీసుకుంటలేరు, నువ్వే సక్కని పోసలేక మాట్లాడకు. అసలు ఓటు గురించి నీకు ఏం తెలిసే? బాగా లొల్లి ఎత్తున్నావు. అసలు ఓటు గురించి నీకేమన్నా తెలుసా? ఓటు అమ్ముకుంటే మన ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నట్టే, మన తల్లిని అమ్ముకున్నట్టే. అబ్బో, ఇక దిగొచ్చిండయ్యా దొర. ఇక నీకున్న బుద్ధి అందరికుంటే అందరి ఇట్లనే చేస్తే మన దేశం ఎప్పుడో బాగుపడు, మన బతుకులకి ఇట్టు ఉండకనే పోవు. ఇక బాగా చెప్తాండు, ఓటాట అమ్ముకోదట, ఇదట అదట. ఈ ఒక్కసారి నా మాట వినే. నిజాయితీకి ధర్మానికి ఉండేటువంటి వ్యక్తికి ఓటేద్దామే ఈసారి. అబ్బో, ఇక బాగా చెప్పినవు. ఈనటోళ్ళు ఉంటే ఇట్లాంటి గిన్ని చెప్తావు. అయినా మన ఒక్కోటితోటి దేశాన్ని మనం మునిగిపోయేది ఉందా అయ్యా? ఆ ఒక్కోటితోని ఏమైతుందని అనుకోవద్దే. ఆ ఒక్క ఓటు మన చరిత్రను మార్చేస్తుంది. ఆ ఒక్క ఓటు మన భవిష్యత్తును మార్చేస్తుంది. ఈ ఒక్కసారి నా మాట వినవే, విను విను. సరేనయ్యా, నీ మాట వింటా. కానీ మనం ఎప్పుడైతే ఈ మందుకు, ఈ బిర్యానీలకు, ఈ పైసలకు ఆశపడి వదిలేస్తామో గప్పుడే మన బతుకులు మంచిగా అవుతాయి. ఈ ఓటు కూడా అలాంటిదే. నీతిని, నిజాయితీని, ధర్మాన్ని కాపాడే ఏ మంచి అవకాశాన్నైనా మనం వదులుకోవద్దయ్యా. అమ్మా, నువ్వు సూపర్. అది నేను అందరికి అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పినావు.